ఈ అర్ధరాత్రి వేళ ఏం జరుగుతుంది? బైబిల్ ఉన్నవారు చదువుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనే రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ లేచి చక్కపరిచిరి. కానీ ఏ కన్యకలు? అర్ధరాత్రి వేళ ఈ బుద్ధి లేని కన్యకలు చేసే పని. అర్ధరాత్రి చాములో ఏం చేస్తున్నారు? వీరి దివిటీలు వెలిగించుకోవడానికి వీరి సిద్ధంలో ఏం లేదు, నూనె లేదు. నూనె అనగా వాక్యం. వాక్యమైన వెలుతురులో నడవాలి. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? తీరా ప్రభు వచ్చే సమయానికి, తీరా పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి, తీరా పెళ్లి విందు లేకపోయే సమయానికి వీళ్ళంతా నిద్రపోయి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నిద్ర మత్తులోకి జారుకున్నారు. అంతవరకు దివిటీని వెలిగించారు. వాళ్ళ స్థితిలో ఉన్న నూనెను దానికి వేశారు. చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? తెలివిగా వారు దివిటీని వెలించుకొని పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. అనగా ఏమిటి తెలుసా? ఒకానొక దినాన రెండవ రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలిసి నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరలోకపు విందులోకి వెళ్ళాలి. నువ్వు నిద్రపోయావనుకో, నూనె అనగా వాక్యం. చాలా మందిలో వాక్యం ఉండదు.